మాలిని విషయంలో అరవింద్ చనిపోయాడు అన్న వార్త చీకటిమయం చేసేసింది. ముసలావిడి ద్వారా అరవింద్ చనిపోయాడన్న విషయాన్ని మాలిని కుటుంబం తెలుసుకుంటుంది. అయితే మాలినికి ఈ విషయం చెప్పకూడదు, కడుపుతో ఉన్న అమ్మాయి సడన్గా ఇలాంటి వార్తలు విన్నది అంటే తన ఆరోగ్యానికి కానీ తన కడుపులో ఉన్న బిడ్డకు కానీ ఏమైనా ప్రమాదం జరగచ్చని ఇంట్లో వాళ్ళందరూ మౌనంగా ఉంటారు. కానీ మాలిని వినేస్తుంది ఆ ముసలావిడి మాటల్లో. ఇక ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. గుండెంతా బరువెక్కిపోయి అసలు ఆ వార్తని తీసుకోలేకపోతుంది. ఇక అడుగు కూడా పెట్టలేని స్థితిలో కింద పడిపోతూ ఉంటే చేతి గాజులు కూడా పగిలిపోతాయి. అది కూడా ఒక అశుభంలాగా భావిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అయితే మాలిని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే ఇక ఇంట్లో వాళ్ళందరూ లేపుతూ ఉంటారు. కాసేపటికి మాలిని లేచి, నా అరవింద్ ఎక్కడ మామ్, ఎక్కడున్నాడు అరవింద్ చనిపోలేదు కదా, ఇవన్నీ అబద్ధం కదా అని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అరవింద్ తనకు చేసిన సేవలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఫస్ట్ నుంచి అరవింద్ విషయం మాలిని విషయంలో మళ్ళీ వీళ్ళిద్దరికీ అడ్డుగా ఉండేది. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ రావడం, మళ్ళీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అరవింద్ ఉండడం, ఇవన్నీ చాలా బాధిస్తూ ఉండేది మాలిని మీద. అయితే ఈ మధ్యన మాలినికి ఒక ప్రామిస్ చేస్తాడు, మళ్ళీ విషయం నేను జోక్యం చేసుకోనని చెప్పి. మాలినితో చాలా ప్రేమగా ఉంటాడు అరవింద్. బేబీ గురించి, మాలిని గురించి, ఎప్పుడెప్పుడు బేబీ వస్తుందా, బేబీని చూస్తామా, బేబీతో ముద్దులాడుకుంటామా, ఆడుకుంటామా అనే ధ్యాసలోనే ఉంటాడు అరవింద్. కానీ ఈ టైంలోనే ఇలా జరగడం ఇదంతా మాలినికి పెద్ద తీరని బాధలాగా అనిపిస్తూ ఉంటుంది. అస్సలు కోలుకోలేకపోతుంది. అరవింద్ నేను చూడాలి, నా కళ్ళతో చూడాలి, మీరు చెప్పేదంతా అబద్ధము, నేను నమ్మను అని అయితే వాళ్ళ మామతో అంటే వసుంధరతో చెప్తూ ఉంటుంది. వసుంధర తన కూతురు పడే బాధనైతే అసలు చూడలేకపోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే వసుంధర వల్లనే మాలినికి ఈ పరిస్థితి ఏర్పడింది. మీరా అని ఏదో ఒకటి చేసేయాలి అని కుట్రల మీద కుట్రలు చేస్తూ ఆ కుట్రలో ఇక మాలినికి తగిలాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే వసుంధర కూడా తన కూతురు గురించి ఆలోచించింది. తన కూతురు సంతోషంగా ఉండాలి, బాగుండాలి, వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు రాకూడదు అన్నట్టు ఆలోచించిందే తప్ప ఇలా జరుగుతుందని తను కూడా ఊహించి లేదు. మరి అరవింద్ మాలిని విషయాల్లో ఏం జరగబోతుందని నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం.